అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ నెల 16న దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె చేపడుతున్నారు. ఇదే అంశంపైన మన దగ్గర కార్మిక సంఘ నాయకులు ఉన్నారు. మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, రేపు 16న ఎందుకు కార్మిక సమ్మె చేపడుతున్నారు? ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె చేయడంతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు బంద్ పాటించాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. దీని ఉద్దేశం ఏంటంటే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక కార్మిక హక్కులన్నింటినీ కాలరాస్తున్న పరిస్థితి ఉంది. 44 కార్మిక చట్టాలన్నింటినీ మార్చేసి 4 కోడులుగా మార్చారు. రైతాంగాన్ని నష్టపరిచే 3 బిల్లులు గతంలో ఆమోదించారు. వాటిని వెనక్కి తీసుకుంటాని రైతాంగ ఉద్యమం సందర్భంగా ప్రధానమంత్రి హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు దానిపైన ఒక్క మాట కూడా చెప్పడం లేదు. అంతేకాకుండా గ్రామీణ ఉపాధి హామీకి సంబంధించిన ఆ పథకాన్ని నిర్వీర్యం చేసేటట్టుగా ఈరోజు చర్యలు తీసుకున్నారు. దీనివల్ల రైతులు, వ్యవసాయ కూలీలు నష్టపోవడమే కాకుండా కార్మిక వర్గం కూడా సాధించుకున్న హక్కులల్లా కోల్పోతున్న పరిస్థితి ఉంది. ఈ స్థితిలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మొత్తం పెట్టుబడిదారులకు, మల్టీనేషనల్ కంపెనీలకు సహాయపడుతుంది తప్ప కార్మిక వర్గ హక్కులంతా కాలరాస్తుంది. అంతేకాకుండా కొత్త సిద్ధాంతం ఏంటంటే గతంలో 8 గంటలు కాదు, ఇప్పుడు 10 గంటలు చేయాలి, 12 గంటలు చేయాలని చెప్పి కార్మిక వర్గం కష్టపడి పని చేయాలని చెప్తున్నారు. కానీ కనీస వేతనాలు అమలు కావడం లేదు, ఎక్కడ గ్యారంటీ లేదు. ప్రభుత్వ రంగాలన్నీ మూసివేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఎంతో ఉత్తేజం కలిగించి ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన ప్రభుత్వ రంగాలల్లా ఈరోజు మొత్తం భ్రష్టు పట్టిస్తున్న పరిస్థితి ఉంది. పైకి దేశభక్తి మాటలు చెప్పేసి దేశానికి తీవ్రమైన నష్టం కలిగించే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా 16న కార్మిక సంఘాలు, రైతు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున ఈ బంద్ కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, బీజేపీ యొక్క మోసం మాటలను అర్థం చేసుకోవాలి. ఇదేదో ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన అంశం కాదు. దేశ ఆర్థిక వ్యవస్థ, దేశ నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి, దేశంలో కార్మికుల సమస్యల పరిష్కారం కావాలి. ఉద్యోగ భద్రత లేకుండా ఉంటుంది, అసంఘటిత కార్మికులకు అన్యాయం జరుగుతుంది. ఈ సమస్యలపైన దేశవ్యాప్తంగా ఉమ్మడిగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. మహబూబ్నగర్ జిల్లాలో కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు కార్మిక సంఘాల పక్షాన రైతులు, వ్యవసాయ కూలీలు కూడా కలిసి వస్తున్నారు. ఈ జిల్లా ప్రజలందరూ దీనికి మద్దతు తెలియజేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు చెప్పండి, రేపు 16న ఏమేమి కార్యాచరణ చేపడుతున్నారు? ప్రధానంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం విపరీతంగా పెరిగింది, కార్మిక హక్కులను కాలరాస్తూ ఉంది, కార్పొరేట్ శక్తుల యొక్క ఆస్తులు 100% పెరిగినటువంటి పరిస్థితి ఉంది. మూడో వైపు మతోన్మాదం, కార్పొరేట్ రెండూ కలిసి దేశ సంపదను దోచుకుంటూ ఉన్నాయి. కనీస వేతనాలు ఎక్కడ అమలు కావడం లేదు. 8 గంటల పని ఈరోజు 12 గంటలకు పెంచడం జరిగింది. పెన్షన్ 10,000 ప్రతి కార్మికుడికి పెన్షన్ 10,000గా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు పిఎఫ్, ఈఎస్ఐ, బోనసు, గ్రాట్యుటీ లాంటి చట్టాలు స్వాతంత్రానికి పూర్వమే బ్రిటిష్ వాడి కాలంలో వచ్చిన వీటన్నిటినీ ఈరోజు పిఎఫ్ డబ్బులను షేర్ మార్కెట్లో పెడతా ఉన్నారు. వీటన్నిటికి వ్యతిరేకంగా ఈ సమ్మె జరగబోతూ ఉంది. అట్లాగే దేశభక్తితో అయిన సమ్మె ఇది. ఎందుకంటే ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేస్తున్నారు, బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తూ ఉంది, అట్లాగే రైల్వేలను ప్రైవేటీకరణ, చమురు సంస్థలను, ఓడరేవులను, నౌకాశ్రమాలు అన్నిటిని ప్రైవేటీకరణ చేసి దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వ రంగంలోనే వీటిని ఉంచాలి, ప్రభుత్వ రంగమే నిర్వహణ చేయాలనేటువంటిది, ప్రభుత్వ రంగ వాటాలను అమ్మొద్దని చెప్పేసి ఈ సమ్మె జరగబోతూ ఉంది. అదే రకంగా ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంది. అట్లాగే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఈ 10 ఏళ్ల కాలంలో 20 కోట్ల మందిని నిరుద్యోగులు చేసింది. కాబట్టి భారతదేశం మొత్తంలో ఫిబ్రవరి 16న జరిగే సమ్మె ఒక చారిత్రాత్మక సమ్మె. ఈ సమ్మె నిజంగా సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పించి సుప్రీంకోర్టుని చెప్పినటువంటి తీర్పును కూడా ఈరోజు పాలక వర్గాలు అమలు చేయడం లేదు. అందుకనికే కార్మికులు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు బంద్ పిలుపుని ఇవ్వడం జరిగింది. అందువరకే మేమేమంటున్నామంటే కార్మిక సంఘాలు ఈరోజు ఉన్నటువంటి సమ్మె రేపు ఫిబ్రవరి జరిగే సమ్మె పెద్ద ఎత్తున సమ్మె. ఈ సమ్మెలో ఉన్నటువంటి రైతులు, కార్మికులు, కర్షకులు, ప్రజలు అందరూ కూడా దీంట్లో భాగస్వాములయ్యి సమ్మెని విజయవంతం చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఏఐటీసీ ఆ రోజు భారతదేశం మొత్తంలో కూడా మనం ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు ఏదైతే బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి చట్టాలను ఇంకా దాని ఉన్నటువంటి ప్రజలు స్వాగతిస్తుంటే ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాలని పూర్తిగా
తుంగలో తొక్కేసినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ మోడీ ఛాయ వాళ్ళని నేను కార్మికుడి నుంచి వచ్చిన వాళ్ళ కష్టాలు తెలుసు అని చెప్పినటువంటి మోడీ ఈరోజు కార్పొరేట్ వ్యవస్థకు దాసోహంగా పలికే పరిస్థితి ఉంది. అందువనికే దీనిపైన కార్మిక సంఘాలు ఒక ఐక్యకారించాయి. భారతదేశం మొత్తంలో బంద్ను పిలుపునివ్వడం జరిగింది కనుక రైతులు, కార్మికులు, ప్రజలు అందరూ కూడా ఈ బంద్కు సహకరించి విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. నా పేరు ఏఐటీసీ మహబూబ్నగర్ జిల్లా సెక్రటరీ. మేము ఏఐటీసీ నుంచి కూడా అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెకు మద్దతుగా తెలుపుతున్నాం. కూడా ఈ నెల 16న కార్మికుల సమ్మె బాట పడతారు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను అనుసరిస్తున్న నిదానంతో కూడా రేపు 16న కూడా భారీ ఎత్తున బంద్ కార్యక్రమం చేపడుతున్నామని కార్మిక సంఘ నాయకులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సీనితో రామకొండ, ఆర్టీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.